చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎక్కడ ఆగిపోతున్నారు అండ్ వాళ్ళకి ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ స్ట్రక్ అయిపోయి వాళ్ళ లైఫ్ అంతా కెరియర్ అంతా అక్కడే ఆగిపోతుంది అండ్ హార్ష్ రియాలిటీ. ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సివిల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజీలు అయితే పెరిగిపోయాయి. ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే అన్ని కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీలు కూడా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కామన్ గా చెప్తారు. అండ్ నేను మెకానికల్ ఇంజనీర్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏం జరిగిందంటే, చిన్నప్పటి నుంచి రిపేర్స్ అన్నా కానీ, కొంచెం ఏదైనా టీవీ రిమోట్లు రిపేర్ చేయడం కానీ, ఆ తర్వాత బైక్ మెకానిక్ నేర్చుకున్నాను నేను. తర్వాత కొన్ని రోజులు కారు మెకానిక్ షెడ్కి కూడా వెళ్ళాను నేను, అసలు ఏంటి అబ్జర్వ్ చేద్దామని. అండ్ ఇలా ఏంటి అంటే నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉండేది. ఇట్లా నేను ఆలోచించి సో మా తెలిసిన వాళ్ళు అంటే మా ఫాదర్కి తెలిసిన ఫ్రెండ్స్ కానీ, కొంతమంది హై పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలా సజెస్ట్ చేశారంటే, మెకానికల్ చాలా బాగుంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, మామూలుగా ఉండదు ఫ్యూచర్ అని చెప్పి జాయిన్ చేశాను. సో జాయిన్ చేసిన తర్వాత నేను చదివే చదువుకి ఇప్పుడు చేస్తున్న పనికి డెఫినెట్లీ హోల్ డిఫరెంట్ స్టోరీ, అసలు సంబంధమే లేదు. అలాగే చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏదో ఉంటుంది, ఏదో అనుకొని చెప్పి చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కాలేజ్ అయిపోయిన వెంటనే జనరల్గా ఏంటి అంటే, ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, వన్స్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ అయిపోయిందంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా జాబ్ రావాలి. ఎందుకంటే ఇమ్మీడియట్గా జాబ్ వస్తే ఇలా పేరెంట్స్కి కొంత రిలీఫ్ వస్తుంది ఫినాన్షియల్గా. ఎందుకంటే వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక నానా కష్టాలు పడి ఇబ్బందులు పడి వీళ్ళని చదివిస్తే వీళ్ళు బాగుపడతారు, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, వాళ్ళకు చిన్న జాబ్ ఏదో ఒకటి వస్తే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు, ఇంకా దిగులు లేదు అని ఆలోచిస్తారనమాట. అలా ఏంటి అంటే అసలు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఉండదు. కాలేజ్ అయిపోయింది, కథం వెంటనే జాబ్ వచ్చేసారు. సో అలాగా ఆ ఫోర్స్ తోటి చాలా మంది ఏంటి అంటే వెంటనే ఊరు నుంచి హైదరాబాద్కు, బెంగళూరుకు ఎటో వచ్చేస్తారు. వచ్చిన తర్వాత జాబ్ దొరకడం కష్టంగా ఉంటుంది. ఆ కష్టం రోజుకి ఊరి నుంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోతాయి. ఇదంతా హార్ష్ రియాలిటీ. అర్థం చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ఇదంతా కూడా చెప్తా ఉన్నా. ఓకే, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటో కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. మనీ అయిపోతూ ఉంటే సో ఇమ్మీడియట్గా ఏదో ఒక దాంట్లో ఇరుక్కోవాలి, చిన్న జాబు పెద్ద జాబు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, సివిల్ ఇంజనీరింగ్ చదివే కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎలాగైనా సివిల్ ఇంజనీరింగ్ జాబ్ తెచ్చుకున్న కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడడం. కొంతమంది అయితే ఏదో ఒక జాబ్ ప్రస్తుతానికి బీపీఓనో, నాన్ ఐటీనో, లేకపోతే జిఎస్ మ్యాపింగో, లేకపోతే ఏ జాబ్ దొరికితే ఆ జాబ్, ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగం కొంతమంది జాయిన్ అవుతారు. ఈ కేటగిరీ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, అది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు ఎవరైతే కోర్లో సివిల్ ఇంజనీర్ సైడే, ఈ కాంట్రాక్ట్ సైడ్ కానీ, ఈ సివిల్ కంపెనీ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఈ విధంగా వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. అయితే వీళ్ళు తెలుసో తెలియకో ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి, ఇమ్మీడియట్గా వాళ్ళు సర్వైవల్ కావాలి. సో అప్పుడే ఆలోచించక అంటే పూర్తిగా అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఫైనాన్షియల్ ప్రెజర్ తోటి ఒక చిన్న కాంట్రాక్టరు, పెద్ద కాంట్రాక్టరు ఒక కాంట్రాక్టర్ దగ్గర జాబ్కి జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ అసలు కష్టాలు మొదలవుతాయి. అండ్ ఇక్కడ మెల్లగా 10,000తో స్టార్ట్ చేస్తారు, 12,000తో స్టార్ట్ చేస్తారు, 15,000 చేస్తారు, 20,000 చేస్తారు, 25,000 చేస్తారు, 30,000 చేస్తారు, 35,000 చేస్తారు. ఆగిపోతుంది అక్కడితో. 35,000 మ్యాక్సిమం. సివిల్ ఇంజనీరు ఒక చిన్న కాంట్రాక్టర్ అంటే ఒక 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు కూడా చిన్న కాంట్రాక్టర్ ఎందుకే వస్తారు. ఒక 50 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కూడా చిన్న కాంట్రాక్టర్ అవుతారు. ఈ 50 కోట్ల ఏదైతే టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో కూడా తెలియక అక్కడే వచ్చి ఫ్రెషర్గా వచ్చి దీంట్లో ఇరుక్కుంటాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, వన్స్ తన ఎర్నింగ్స్ 15,000, 20,000, 25,000 ఈ టైంలో ఉన్నప్పుడే తెలియకుండానే కొంత ఇంట్లో వాళ్ళ ప్రెషర్ కూడా, ఒకవేళ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటే లేదా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింటే ఏమవుతుందంటే తెలియకుండానే కొన్ని కమిట్మెంట్స్, డిపెండెన్సీ ఈ జాబ్ చేసే వాళ్ళ మీద పడిపోతుంది. సో పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది 35,000కి వెళ్తుంది. ఇంకో కంపెనీ మారాలి అన్నా మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే పిఎఫ్లు ఉండవు, నీకు బై హ్యాండ్ శాలరీ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ది సివిల్ కాంట్రాక్ట్స్ సన్న ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల మిడిల్లో ఉన్న ఏ కంపెనీ మ్యాక్సిమం ఏం చేస్తుందంటే శాలరీస్ ఎట్లో గట్ల ఇంకా బై హ్యాండ్ ఇస్తుంది, ఫోన్పే చేస్తుంది, రకరకాలు ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటి అంటే ఈ చట్టంలో ఇరుక్కొని పోతారు. ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారదామంటే నీకు ప్రూఫ్ ఏంటి? ఓకే, ప్రూఫ్ ఏంటి? నీకు అక్కడ వర్క్ చేసావు, నీకు ఏం సబ్జెక్ట్ వచ్చు. చాలామంది ఏంటి అంటే ఇక్కడ ఫీల్డ్ వర్క్ ఉంటుంది అండ్ సిస్టమ్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ చేయాలి. రెండూ తెలిసినోడు ఎంతో కొంత సర్వైవ్ అవుతూ కొంతవరకు ఆ కంపెనీలో కీ రోల్గా ఉంటూ ముందుకెళ్తాడు. కానీ వీళ్ళ కెరియర్ మాత్రం ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. ఇక్కడ ఈ చట్టంలో ఇరుక్కొని తెలియక ఈ కమిట్మెంట్స్లో ఇరుక్కొని పోయి వీళ్ళు కొత్త విషయాలు ఏంటి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు టైం ఉండదు. ఉదయం సాయం దాకా ఫిజికల్ వర్క్, తర్వాత అంటే ఫీల్డ్ వర్క్ అంటే ఫిజికల్లీ చాలా కష్టం.
అండ్ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, చాలా హార్డ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెంటల్లీ కూడా చాలా వర్క్ ఉంటుంది. దే హ్యావ్ టు డీల్ విత్ ఫ్రంట్ లైన్ లేబర్ తోటి డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వర్కర్స్ తోటి. సో ఆ వర్కర్స్ తోటి డీల్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అంత ఈజీ కాదు. సో నేనేమంటున్నానంటే బిఫోర్ స్టార్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ సరే ఓకే, తెలుసో తెలియకో లేకపోతే వాళ్ళు చెప్తానో వీళ్ళు చెప్తానో ఎలాగో సివిల్ ఇంజనీరింగ్ నువ్వు కంప్లీట్ చేసావు, అయిపోయిన తర్వాత కెరియర్ స్టార్టింగ్లోని యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేసేయాలి, ఏదో ఒకటి నేను ముందు ఎర్నింగ్ స్టార్ట్ చేసేయాలి. సో ఇలాంటి ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానుకోండి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ ఫినాన్షియల్గా ఏదో ఒకటి అని చెప్పి ఫ్యూచర్ లేని జాబ్స్లో చాలామంది తెలియక వాళ్ళ జీవితాలను నలిగిపోతూ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ ఫీల్డ్ వర్క్ చేయాలి. ఫీల్డ్ వర్క్ మామూలుగా ఉండదు. ఫీల్డ్ వర్క్ అంటే ఆషామాషిగా ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం ఒక్కొక్కసారి రోజంతా నుంచోవాల్సి వస్తుంది. ఒక రోజు 2 రోజులు స్నానం అంతా మానేసేసి సైట్లోనే ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత ఉండదు అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ బికేమ్ సివిల్ కాంట్రాక్టర్, అది డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో ఇదంతా నేను ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రతి సివిల్ ఇంజనీర్ కూడా సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది వెంటనే జాబ్ వచ్చేయాలి, వెంటనే కమిట్మెంట్స్ అయిపోయాలి, ఆ తర్వాత మళ్ళీ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వెంటనే మ్యారేజ్ అయిపోయింది. యూ విల్ ఎండ్ అప్ ఆ చట్టంలో తిరుగుతూ ఉంటాం. మా అయితే ఇంకో కంపెనీ మారితే లేకపోతే ఇంకో కాంట్రాక్ట్ తగిలితే ఇంకొక 5,000 పెంచుతాడు, లేకపోతే ఇదే సాలరీ అక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలాంటిది ఎప్పుడూ చేయొద్దు. అండ్ అంటే పెద్ద కంపెనీస్లో లైఫ్ బాగుంటుందా, సివిల్ ఇంజనీర్ లైఫ్ బాగుంటుందా అంటే పెద్ద కంపెనీస్లో లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చాలా కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కంపెనీస్ పేర్లు అనేది అనవసరం. ఆ కంపెనీలో ఇక మనకి ఎంత పెద్ద పేరున్న కంపెనీస్లో కూడా చాలా టాప్ 1000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో కూడా ఒక సివిల్ ఇంజనీర్ పరిస్థితి అంటే నిజంగా చెప్తా ఉన్నా చాలా అంటే లాంగ్వేజ్ కూడా చాలా మాట్లాడుకోవడానికి అసభ్యకరమైన లాంగ్వేజ్ ఉంటుంది. అలాంటి మాటలు, అలాంటి తిట్లు మనం పడాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ పడుతూ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఫిజికల్లీ, మెంటల్లీ. సో ఇక ఎలా ఉంటుందంటే అది చెప్పుకోవడానికి చాలా కష్టమైన విషయం. సో అది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏంటి అంటే చాలా దీంట్లో మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అని, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అని, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అని, డిజైన్ ఇంజనీరు, టెండరింగ్ ఇంజనీరు, క్వాంటిటీ సర్వేయర్, ప్రొక్యూర్మెంట్ టీము, ల్యాండ్ సర్వేయరు, ఎస్టిమేషన్ ఇంజనీరు, క్వాలిటీ ఇంజనీరు, ప్రాజెక్ట్ ఇంజనీరు, కన్సల్టెంట్ ఇంజనీరు, క్యాడ్ టెక్నీషియన్. ఇక్కడ డిజైన్ ఇంజనీర్లో చూసుకుంటే చాలా ఉన్నాయి. క్యాడ్, ప్రోయి, కెడియా, ఇక చెప్పుకుండా పోతే చాలా డిజైన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. డిజైన్ సాఫ్ట్వేర్స్లో ఇక్కడ ఏంటి అంటే ఒక సివిల్ ఇంజనీర్ సక్సెస్ అవ్వాలంటే 2 విషయాల్లో ఉండాలి. ఏదర్ మన డిజైన్ సైడ్ స్ట్రాంగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫీల్డ్ వర్క్ స్ట్రాంగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం పీపుల్స్ మేనేజ్మెంట్లో స్ట్రాంగ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మనము అసలు మన కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎలాంటి టార్గెట్స్ మనం వాళ్ళతో వర్కర్స్తో చేయించాలి అండ్ ఎవ్రీథింగ్. అంటే వర్కర్స్తో చేయించేది సూపర్వైజర్ కదా, మనం కాదు అనుకుంటా. ఆ సూపర్వైజర్ కూడా ఒక వర్కర్స్ అనే విషయం మర్చిపోవద్దు, వాళ్ళకి టార్గెట్స్ కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ పైప్ డిజైనింగ్ ఉంటుంది. అండ్ తర్వాత ఈ పైప్ డిజైనింగ్ నేర్చుకుంటే గల్ఫ్ కంట్రీస్లో చాలా హ్యూజ్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఆన్ ద అదర్ సైడ్. ఇక్కడ 2 విషయాలు ఏంటి అంటే మనము కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, నెక్స్ట్ 10 years ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఒక 5 years 10 years లేకపోతే ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అట్లీస్ట్ అసలు ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది హార్ష్ రియాలిటీ. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ గురించి నేను మాట్లాడతాను. మెకానికల్ ఇంజనీరింగ్ కనీసము కొంతమందికి ప్లాంట్ ఇంజనీరింగ్గా చేసే వాళ్ళకి కనీసము పిల్లనిచ్చే పరిస్థితి కూడా ఉండదు. కొన్నిసార్లు జీతాలు ఎక్కువ ఉండవు వాళ్ళకి. ప్లాంట్ దగ్గర పనిచేసే మెకానికల్ జీతాలు ఎక్కువ ఉండవు, శాలరీస్ ఎక్కువ ఉండవు వాళ్ళకి. అక్కడో ఎక్కడో తిరుగుతూ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ అయిపోయిందని ఇంకో ప్రాజెక్ట్ కాడికి, ఇంకో ప్రాజెక్ట్ అయిపోయిందని ఇంకో ప్రాజెక్ట్ కాడికి. ఇదంతా రియాలిటీ. యూ నీడ్ టు అండర్స్టాండ్. అనుకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి వాటిని. అట్లా కాకుండా బీటెక్ అయిపోయింది జాబ్ రావాలి, నాకు 1 monthలో రావాలి, 2 monthsలో రావాలి, లేదా 6 monthsలో రావాలి, 1 yearలో వచ్చేసేయాలి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ జాబ్ రావడం ఇంపార్టెంట్ కాదు. నేను ఓపెన్గా చెప్తాను, జాబ్ ఎలాగైనా వస్తుంది. జాబ్ చిన్న జాబో పెద్ద జాబో బతకుండా సావడం అయితే అవ్వదు కదా. ఏదో చిన్న జాబో పెద్ద జాబ్ చేసుకుంటూ బతుకుతారు కదా. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడు కొంచెం మనం ఆకలితో ఉన్నా ఇబ్బంది లేదు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఎవ్రీవన్ నీడ్స్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్. ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి పేరెంట్స్ కూడా, మీరు పేరెంట్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే ఫోర్స్ఫుల్గా చదువు అయిపోయింది ఉద్యోగం అనే వాళ్ళకి మాట చెప్పండి. మీరు ఎక్కువ ఫోర్స్ చేసే కొద్దీ అతను ఏది అంటే ఇంత కష్టపడి మీరు చదివించారు, అతను కొంచెం టైం ఇస్తే, మీ పాపకు కానీ మీ బాబుకి కానీ కొంచెం టైం ఇస్తే అండ్ మంచి భవిష్యత్తుని సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఇంకా బాగా మెరుగ్గా జనరల్గా తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని చదివిస్తారు, మాకంటే మెరుగ్గా మా పిల్లలు బతకాలి, బెటర్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి, అందరి ముందు హుందాగా గౌరవంతో నేను పడిన అవమానాలు వాడు పడకూడదు అనే కదా ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచిస్తారు. సో గివ్ సమ్ టైం. అండ్ జాబ్ రాకపోతే మునిగిపోయేది ఏం లేదు, ఇన్ని రోజులు భరించారు కదా, ఒక 2-3 సంవత్సరాలు భరించండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఏంటి అంటే పేరెంట్స్ బాధలను అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద ప్రెజర్ పడకుండా సంపాదించుకొని మంచి కెరియర్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది పెడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో దాని గురించి మనం మాట్లాడడం, కెరియర్ సీరియస్నెస్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే పరిగెత్తొద్దు, జాబ్ కోసం పరిగెత్తొద్దు, సీరియస్గా చెప్తా ఉన్నా. అండ్ ఎక్స్ప్లోర్ చేయండి ఆపర్చునిటీస్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.